హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏం తెలుసా? లేడీస్ పిల్లలంతా కలిసి కబడ్డీ ఆడుకుంటున్నారు. కబడ్డీ వీడియో అనుకుంటున్నారా? లేదు, మీరేం అలాంటిదేం భయపడద్దు. కానీ వీడియో అయితే చాలా మంచి వీడియో. ఏం వీడియో అనుకుంటున్నారా? మన మనసులో ఉండే మాటలన్నీ ఓపెన్గా మాట్లాడుకునే ప్లేస్, కానీ ప్రైవసీ కోరుకునే వాళ్ళకు మంచి ప్లేసు. ఆ ప్లేసు ఏది ఏమనేది మరికొద్ది క్షణాలలో మీకైతే చూపిస్తున్నా. ఇది కార్ పార్కింగ్ అనమాట. దానికి ఏది మన వీడియో పెట్టేదానికి కార్ పార్కింగ్. ఇప్పుడు నుంచి మీరే చూడండి ఈ వీడియో ఎలా ఉంటుంది ఏమనేది స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం వెళ్ళబోయేది వచ్చి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అనమాట. ఈ గార్డెన్ లోపలికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలా? టికెట్ తీసుకోవాలా. టికెట్ తీసుకోవాలనేది అందరికీ తెలుసు, కానీ ఎక్కువ డబ్బులు అనుకొని ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ 30 రూపాయలు మాత్రమే ఒక పర్సన్కు. 30 రూపాయలు టికెట్ తీసుకుంటే లోపల 30 కోట్లు ఇచ్చినా కూడా దొరకనంత ప్రశాంతతగా ఉంటుంది లోపల. ఓకేనా? అంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ మొట్టమొదటిగా మనం తెలుసుకుంది ఈ బొటానికల్ గార్డెన్ కొన్ని సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. ఈ చరిత్ర మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేస్కు ప్రతి ఒక్క చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర అనేది మనం తెలుసుకుందాం. చరిత్ర అంటే చింపేసే చిరిగిపోతుంది అనుకుంటా అంటారు, కానీ చరిత్రే ఎప్పటికీ చిరగదు. కొన్ని సంవత్సరాల క్రితం 1960 సంవత్సరంలో స్టార్ట్ అయింది ఈ బొటానికల్ గార్డెన్ అనేది స్థాపించేకి. దీన్ని స్థాపించింది ఎవరు తెలుసా? హైదర్ అలీ అని ఒక రాజు. ఆ రాజు 1960లో స్టార్ట్ చేశాడు 40 ఎకరాలతో. ఈ బొటానికల్ గార్డెన్ 40 ఎకరాలతో స్టార్ట్ చేశాడు. కానీ ఆ 40 ఎకరాలు అంచలంచలుగా పెరిగి ఇప్పటికి ఎంత అయింది తెలుసా? 240 ఎకరాలు అయింది ఈ బొటానికల్ గార్డెన్. 240 ఎకరాల్లో దీన్ని ఇంతకుముందు చూశారు కదా స్టాచ్యూ, దానికే జర్మనీ దేశస్థుడు ఆయన డిజైన్ చేశాడనమాట దీన్ని, ఈ బొటానికల్ గార్డెన్. తర్వాత వచ్చి ఇది పూర్తి చేసింది ఎవరంటే టిప్పు సుల్తాన్ పూర్తి చేశాడు మొత్తం అంతా ఈ గార్డెన్. ఇప్పటికి ప్రజెంట్ వాళ్ళ కొన్ని సంవత్సరాల కష్టము మనం ఇప్పుడు ఆనందం పొందుతున్నాం ఈ బొటానికల్ గార్డెన్లో. ఎలా ఆనందం పొందుతామంటే ఎంత నేత్రానందం తెలుసా? పచ్చని చెట్లు, చల్లని గాలి, ఎలా ఉంటుందంటే లోపలికి వెళితే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇది 2వ గేట్ అనమాట. మనం ఇంతకుముందు వచ్చింది మొదటి గేటు, ఇది 2వ గేటు. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. దీనికి మొత్తం వచ్చి 4 దారులు ఉన్నాయి. ఈ బొటానికల్ గార్డెన్కి వచ్చి మొత్తం 4 గేట్లు ఉన్నాయి. ఈ 4 గేట్లో మనం వచ్చింది 1వ గేటు, ఇది వచ్చి 2వ గేటు. ఇక్కడ మంచి పెద్ద పార్కింగు, అలాగే మనకేమైనా తినుబండారాలు అంటే షాపింగ్ చేసుకోను తినేకి ఉండేకి ఇక్కడ మొత్తం దొరుకుతాయి. అక్కడక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఎదురుగా కనపడుతుంది హిల్స్ అంటే కొండ. ఆ కొండలో ఏముందంటే ఒక దేవాలయం ఉంది. ఇది కామనే ప్రతి ఒక్క తాన. ఇప్పుడు దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క తాన ఉన్నాయి. తర్వాత వచ్చి ఇది చెప్పాను కదా, ఇది మ్యాప్ అనమాట. ఈ బొటానికల్ గార్డెన్కు ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి ఏమనేది మ్యాపు. సరే, ఈ మ్యాప్ చూస్తామని మనం నడుచుకొని అయితే వెళ్ళలేమనేసి బ్యాటరీ కార్ ఉంటుంది కదా, అదైతే టికెట్ తీసుకున్నా. మన సబ్స్క్రైబర్స్ కోసం అందరికీ ఫుల్ టు ఫుల్ చూపిద్దాము అని. ఈ 250 ఎకరాలు నడచాలంటే మనిషి ఉండాలి పక్కన తోడు, లేకపోతే ఒకరైతే నడచలేరు. కాబట్టి నేనైతే టికెట్ తీసుకున్నా మీకు చూపిద్దామనే ఉద్దేశంతో. ఇప్పుడు బ్యాటరీ కార్ స్టార్ట్ అయ్యి అతను ఆల్రెడీ గైడ్. ఎవరు? మన బ్యాటరీ కార్ డ్రైవర్ కూడా గైడే. అతను కూడా గైడ్ చేస్తూ ఏమనేది చెప్తూ వెళ్తూ ఉంటాడు. కానీ అతను చెప్పేదానికంటే నేను చెప్పేది బాగుంటుందనే దాంతో నేనే చెప్తున్నా. తర్వాత వచ్చి ఇలా ఇప్పుడు మన ఈ గార్డెన్ ఉంది కదా, బొటానికల్ గార్డెన్ అంతా, దీంట్లో 2000 చిల్లర చెట్లు ఉన్నాయంట. మొత్తం అన్ని చెట్లు 2000 చిల్లర. ఒక్కొక్క చెట్టుకు 100 సంవత్సరాల పైన ఉన్న చరిత్ర ఉందన్నమాట. ఒక్కొక్క చెట్టుకు కూడా సంవత్సరాల చరిత్ర ఉంది. అలాగే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి దీంట్లో. అంత చెట్లు లేవు, అంతంత పెద్ద చెట్లు ఉన్నాయి. మనము ఒక మొక్కను నాటితే కొన్ని రోజులకే మొక్కలు ఎండలకు తట్టుకో, కానీ ఇంత చెట్లు కాపాడినారంటే ఏమైనా గ్రేటే కదా. చూడండి, మీరు ఎటువైపు చూసినా పచ్చగా ఉంటుంది. అంత పచ్చగా ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్, ఎలా ఉంటుంది అనేది ఇంకా నేనే మీకేం చెప్పక్కర్లేదు. లోపల చెట్ల మధ్యలో ఉంటే చల్లగా ఇప్పుడు మనకు ఉండే ఎండలకు దానికి దీనికి ఎలా ఉంటుంది అనేది ఫీలింగ్ మీకే వదిలేస్తా. నేనైతే చెప్తే బాగుండదు కాబట్టి. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి, ఇటు సైడ్ అటు సైడ్ ఏమేమి ఉన్నాయి దాన్ని అతను గైడ్ చేస్తూ వెళ్తాడనమాట. ఎవరు? మన బ్యాటరీ కార్ డ్రైవరు. అలాగే చూపిస్తాడు, అది ఏమి అనేది చెప్తాడనమాట. ఆయన ఆల్రెడీ హిందీలో చెప్తున్నాడు, కానీ దాన్ని నేను ట్రాన్స్లేషన్ చేసి మీకు తెలుగులో చెప్తాను అంతే.
అక్కడ కనపడుతున్నాయి కదా ఇప్పుడు మన కెమెరా ఉండేతానా, అక్కడ వచ్చి ఉండేటివన్నీ అవి దీనికి జంతువులకు మెడిసిన్ రెడీ చేస్తారంట ఆ చెట్లంట. అలాగే ఇటు సైడ్ ఉన్నాయి చూడండి, ఇంకా అతను అటు సైడు ఇటు సైడు రైట్ సైడు లెఫ్ట్ సైడ్ అని చెప్తానే వెళ్తుంటాడు. అలాగే ఇప్పుడు చూసిచ్చేది వచ్చి పావురాలు అనమాట. పావురాలకు ఇల్లులాగా రెడీ చేశాడు. మొత్తం అంతా మనకు రూమ్స్ ఎలా రెడీ చేశారో దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూమ్ రెడీ చేసి అలా పెట్టారు పావురాల కోసము. ఇప్పుడు కనపడుతున్నది వచ్చి పోస్ట్ ఆఫీసు. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళకు లేకనుంటే అక్కడ ఉన్నారు కదా ఇంతకుముందు అంత రాజులు, దాన్ని పోస్ట్ ఆఫీస్ని యూజ్ చేసుకున్నారు అని అంటాడు అతను, గైడ్ చెప్పాడు. కానీ అదైతే పోస్ట్ ఆఫీస్, దాని మీద పోస్ట్ ఆఫీస్ అనే పేరు ఉంది. తర్వాత వచ్చి ఇంకా అలాగే ముందరికి వెళ్తే మొత్తం అంతా లొకేషనే ఇలాగే ఉంటుంది, చెట్లు పచ్చగా ఉంటాయి. అలాగే చూడండి ఎంతమంది ఈ బొటానికల్ గార్డెన్లో ఫుల్ క్రౌడ్ ఉంది. నేను వెళ్ళింది అయితే ఇప్పుడు సండే అయితే కాదు, సండే అయితే ఇంకా ఎలా ఉంటుందో అనేది మీరే చూసుకోవాలా. వర్కింగ్ డే అంటే ఫ్రైడే వెళ్ళాను, కానీ ఫ్రైడేనే ఇలా ఉందంటే ఇంకా వర్కింగ్ డే ఎలా ఉంటుంది ఏమనేది, వర్కింగ్ డేనే ఇలా ఉంటే ఇంకా సండే ఎంత ఉంటుంది క్రౌడ్ అనేది ఇంకా మీకే తెలియాల, మీరే ఆలోచించుకోండి. ఫుల్గా చెట్టుకు ఒక జంట కానీ ఒక ఫ్యామిలీ కానీ ఉంటారేమో సండే వస్తే, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇప్పుడుండే క్లైమాట్లకు మనకుండే ఎండలకు విపరీతంగా ఆడికి పోయినామనుకో కరెంటు ఖర్చులే, ఏసీలు వేసుకోవాలని అవసరములే, ప్రశాంతంగా పొద్దున్న వెళ్ళి సాయంత్రం రావచ్చు. చూడండి ఒక్కొక్కరు ఏమేమి స్టైల్లో ఫోటోలు దిగడం కానీ అలాగే స్టిల్స్ ఇవ్వడం కానీ, మంచి ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసేయచ్చు లోపలే. కానీ ఏమంటే పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు, కానీ దాన్ని అయితే ఎవరు అడగల. పర్మిషన్ అయితే ఇస్తారులే, ఇంత పెద్ద గార్డెన్లో షార్ట్ ఫిలిమ్స్కు పర్మిషన్ ఎక్కడన్నా అయితే ఉండరు, నాకు తెలిసినంత వరకు ఇస్తారు. అలాగే ఈ బ్యాటరీ కారులో మనము ఇప్పుడు వెళ్తున్నాం, ఎందుకంటే వాక్ చేసుకుంటూ వెళ్తే వెళ్ళొచ్చు, హాయిగా ఉంటుంది. చెప్పాను కదా, ఓపిక చాలా ఉంటే వాకింగ్లో వెళ్ళొచ్చు, ఓపిక లేకపోతే బ్యాటరీ కారు ఎక్కి వెళ్ళొచ్చు. వాళ్ళు చూసేది మనం చూసేది ఒకటే ఉంటుంది. ఏమంటే కొంచెము దాన్ని ఏమంటారు, బాడీ పెయిన్స్ ఉంటాయి నడిచేదానికి. అలాగే ఇప్పుడు వెళ్తే మన జలపాతం వస్తుంది అనమాట. మన బొటానికల్ గార్డెన్లో ఒక జలపాతం, అంటే జలపాతం అంటే ఏమన్నా రివర్ అంటే కాలువలో నది ఉంది అని మీరు అనుకుంటున్నారేమో, అలాంటిది ఏం లేదు. బొటానికల్ గార్డెన్లో మన లాంటి వాళ్ళ కోసం చూపించే ఆర్టిఫిషియల్ అంటే వాళ్ళు రెడీ చేసిండేదే ఉండదనమాట. ఏది వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది ఏమనేది ఇప్పుడు మీకైతే నేను చూపిస్తాను. అది కూడా వాటరు టైమింగ్లోనే వస్తాయంట, ఏ టైంలో ఉంటే ఆ టైంలో రావు. చూడండి టైమింగ్ కూడా ఉంది, ఆ టైంలో వాటర్ వస్తుంది, ఇలా ఉంటుంది అనమాట. రివర్లో వచ్చినట్లే అనుకోండి, డ్యామ్స్లో రివర్స్లో వస్తాయి కదా వాటరు, అలాగే ఉంటుంది. ఇది మొత్తం అంతా వాటరు ఆర్టిఫిషియల్, అంటే వాళ్ళే మోటార్లు వేసి కొట్టేది. ఎందుకంటే క్లియర్గా ఏం చెప్పాలా, ఇది నేనైతే చెప్పాను కదా బ్యాటరీ కార్ అని, ఆ కార్లో నేను వచ్చింది. బ్యాండ్లో వచ్చి మొత్తం అంతా మన సబ్స్క్రైబర్స్ కోసం చూపిస్తున్నా. చూడండి ఎంత అడుగులు తెలుసా, ఒక్కొక్కటి వచ్చి 200-300 అడుగుల హైట్ ఉన్నాయి చెట్లు. అంత పొడవు ఉండే చెట్లు. ఈ చెట్లను కాపాడిన దానికి వాళ్ళకు మనం వచ్చే 30 రూపాయలు టికెట్ పెద్ద మ్యాటరే కాదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఆ చెట్లను కాపాడింది ఆ లొకేషన్ కోసం. ఇదైతే థమ్సప్. ఎందుకు థమ్సప్ చూపించా అనుకున్నారా, బొటానికల్ గార్డెన్లో ఒక థమ్సప్ వచ్చి 75 రూపాయలు అనమాట. 70 రూపాయలు. బయట అయితే మనము దీంట్లో సూపర్ మార్కెట్లో కొనుక్కుంటే 40 రూపాయలేమో, కానీ 40కి 30 యాడ్ చేసి 70 రూపాయలు తీసుకున్నారు దాన్ని. ఇంకా ఎటువైపు చూసినా కూడా మనోళ్ళే. ఎందుకు, ప్రశాంతత కోసము లోపలి గార్డెన్లోకి హ్యాపీగా చూడండి ఎంత హ్యాపీగా కూర్చొని ఫోన్లు చూసుకుంటా వాళ్ళు మనసులో మాటలు మాట్లాడుకుంటా ఎంత హ్యాపీగా ఉన్నారు. ఎటువైపు చూసినా పచ్చదనమే కనపడుతుంది, కానీ ఎండిపోయినది అనేదే కనపడడంలే. అంటే దీనికి వాటర్ అంత బాగా యూస్ చేస్తున్నారో లేకపోతే ఏమో, ఈ చెట్లలో ప్రత్యేకత ఏమో నాకైతే తెలియదు. కానీ చూడండి ట్యాంకర్లు పెట్టి మరి నీళ్ళు బాగా పోస్తున్నట్లున్నారు చెట్లకు. ఇంకా మనకు కనపడేది వచ్చి ఇప్పుడు ఇది గ్లాస్ అనమాట, ఆడిటోరియం అనమాట. ఇది మొత్తం అంతా గ్లాస్తోనే ఫిట్ చేశారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ఈ గ్లాస్ ఆడిటోరియంకి ఒక ప్రత్యేకత ఉంది. నేషనల్ డేస్ అంటే నేషనల్ డేస్లో ఆగస్ట్ 15 కానీ జనవరి 26 కానీ ఇక్కడ మొత్తం అంతా రోజా పూలతో అలంకరించి వాళ్ళు నేషనల్ డే సెలబ్రేషన్ చేసుకుంటారంట. నేషనల్ డేస్ నా పొద్దు వెళ్తే ఇంకా మంచి ఎంజాయ్మెంట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే డెకరేషన్స్, కళ్ళు తిరిగే డెకరేషన్స్ ఉంటాయంట ఈ గ్లాస్ డోర్ల కింద. మనమైతే వెళ్ళలేదు కదా పొద్దు, తర్వాత వెళ్దాంలేని.
ఇంకా సరేలే అని చెప్పింది. ఈ గ్లాస్ డోర్స్ అయిపోయిన తర్వాత ఆపోజిట్లో ఒకటి ఇది ఉందన్నమాట. ఏది మన వాటర్ ఫ్లో ఉంది, కానీ అక్కడ ఆర్టిఫిషియల్ వాటర్ ఫ్లో ఉంది, ఇక్కడ వాటర్ రావడంలే, అంటే ఇక్కడ నీళ్ళు లేవేమో. కానీ చూడండి, ఫోటోలు దిగే వాళ్ళు ఇక్కడ లోపల వాళ్ళే ఫోటోలు కూడా తీస్తారు. ఫోటో తీసి 5 నిమిషాల కడిగి మీ చేతికి ఇచ్చేస్తారు. ఏంది ఫోటో, మళ్ళీ మీరు ఏదన్నా అనుకుంటారే అన్న, కాదు, ఫోటోని 5 నిమిషాలు కడిగేసి మీ చేతిలో పెట్టేస్తారు. తర్వాత ఈ ప్లేసెస్లో ఎలా మీరు దిగి తీసుకుంటున్నారు అని అనుకుంటున్నారు ఆ వీడియో. వాళ్ళు బ్యాటరీ కార్ వాళ్ళు ఉన్నారు కదా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క 5 నిమిషాలు నిలిపి మరీ మనకు చూపిస్తారనమాట ఓపిక్గా. మీరు చూసిన తర్వాత మీరు కావాల్సిన ఫోటోలు అన్నీ తీసుకున్న తర్వాత మీకు కావాల్సినవి అయిపోయిన తర్వాత మళ్ళీ కార్ ఎక్కి కూర్చున్నారనుకో, మళ్ళీ పిలుచుకొని పోతారు వాళ్ళు ఎక్కడికి, మొత్తం చూపించేకి గార్డెన్ అంతా. నాకైతే ఈ గార్డెన్ ఉన్నంతసేపు బయటికి వెళ్ళాలనే అనిపించాల, ఎందుకంటే అంత చల్లగా ఉంది. కానీ పొద్దున్నే వచ్చేస్తే నైట్ వరకు కూడా ప్రశాంతంగా ఉండొచ్చప్ప, లోపలే అంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ టైం చూసుకొని వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. 2000 చిల్లర చెట్లు ఉన్నాయంట. అంటే 2000 చిల్లర ఏంటివి, చిన్న చెట్లు అనుకుంటున్నారేమో, మొక్కలు అనుకుంటున్నారేమో, కాదు, పెద్ద చెట్లు. 100 సంవత్సరాలు దాటిన చెట్లు అయితే ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ఏ చెట్టు చూసుకున్నా 100 సంవత్సరాల పైన చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నీ కాటన్ సిల్క్ రెడీ చేస్తారంట. మనం వేసుకుంటామే బట్టలు రెడీ చేసే చెట్లు ఉన్నాయి, అంతంత పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ చెట్లు ఇంకా కొంచెం ముందరికి వెళ్తే కనపడతాయి. కానీ ఇప్పుడు ఇక్కడ కనపడుతుండేది వచ్చి మొత్తం అంతా ఇది ఏంది, లోపల వచ్చి ప్లాంట్స్. ఏం ప్లాంట్స్ అనుకుంటున్నారా, రోజా చెట్లు లోపల ఉంటాయి. తర్వాత వచ్చి వాళ్ళు పైన అంతా కవరింగ్ ఇచ్చారు, ఎందుకంటే ఎండలకు తట్టుకోలేదని లోపల ప్లాంట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడైతే ఏం లేవు, అంతా అయిపోయినాయి. సీజన్ కాదంట ఇప్పుడు, రోజా పూలు వచ్చే సీజన్ కాదంట. అందుకని ఉరుములు మెరుపులతో మెరుస్తుంది అనమాట, కాబట్టి లేదు. సరేలేని దాంట్లో చెట్లు లేవు కదా అనేది వాళ్ళైతే చెప్పేసినారు, ఇప్పుడు కాదు, ఆ సీజన్లో వస్తాయి చెట్లు అని చెప్పారనమాట. ఇంకా మనం వాళ్ళు చెప్పింది వినాల్సిందే కదా, మనకేం తెలుసు. నేను చెప్పాను కదా ఇంతకుముందు కాటన్ సిల్క్ అని. చూడండి ఎంత పెద్ద చెట్టు. ఈ చెట్టుకు దగ్గర 100 సంవత్సరాల పై ఉంటుందన్నమాట. మీరే అర్థం చేసుకోండి, 1960లో నాటిన మొక్కలంటే ఎన్ని సంవత్సరాలు అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, టిప్పు సుల్తాన్ గారు దీన్ని పూర్తి చేశారంట, రాజు. కానీ 40 ఎకరాలతో స్టార్ట్ అయింది, ఇప్పుడు 240 ఎకరాలు ఉంది. ఇది వచ్చి ఎలిఫెంట్ యాపిల్ అంట. ఈ చెట్టు మనకు కనపడేది ఎలిఫెంట్ యాపిల్, అంటే ఏనుగులు భలే ఇష్టంగా తింటాయంట ఆ ఫ్రూట్, ఆ చెట్టు. అది నాకు తెలియదు, మన గైడ్ గారు చెప్పారు, అది మీకు చెప్తున్నా. మీరు మళ్ళీ నన్నేమనుకోవద్దండే, నన్ను అనుకుంటే నేనేం చేస్తా చెప్పండి, ఆయన చెప్పింది నేను మీకు చెప్తున్నా. ఇది వచ్చి గార్డెనే, ఏది చెప్పాను కదా, ఫ్లవర్స్ ఏం లేవు, రోజా చెట్లు అదే, కానీ ఇప్పుడు ఏం లేవు. తర్వాత దానికంటే ఒక సీజన్ ఉంటుందంట, ఆ సీజన్లో వస్తే మీకు ఆ రోజా పూలు కలర్స్ చూపిస్తారంట వాళ్ళు. ఇంకా ఆ సీజన్ కోసమే మీరు అక్కడే ఉన్నారనుకో పార్కులో సరిపోతుంది. చూడండి ఎట్లున్నారు. అలాంటివే అబ్బా ఈ పార్కులో స్పెషల్, ఈ గార్డెన్లో స్పెషల్ అవే. అలాగా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫ్రైడేనే ఇలా ఉందంటే ఇంక సండే ఎలా ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తాను నేనైతే. అండి అతనైతే పాపం వాకింగ్ చేసేది ఎందుకు లేని రన్నింగ్ చేస్తూ వస్తున్నాడు. వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు చూడండి, వీళ్ళు మన తెలుగు వాళ్ళే, కానీ కన్నడ వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళే. పార్కులో వాళ్ళు గుర్రంకొండ గ్యాల్వీడు అనుకుంటా అన్నారు, నేను కూడా మదనపల్లి అని చెప్పా. కానీ అది ఉంది, కానీ మీకు ఈ వీడియోలో వినపడకపోవచ్చు. తర్వాత వచ్చి సరే, ఈ వీడియో కానీ ఇలాంటి మధ్యలో వస్తా అన్నప్పుడు అలాంటివి లైకులు, షేర్లు, సబ్స్క్రైబ్లు వస్తాయి అప్పుడప్పుడు, మీకు బ్లింక్ అవుతా అన్నప్పుడు అలాగ క్లిక్ చేయండి. ఎందుకంటే మీకోసమే కదా నేను ఇంత బాధపడుతున్నా. ఎందుకు, మన సబ్స్క్రైబర్స్ కోసం మంచి వీడియోస్ చూపించాలా అనే ఉద్దేశంతో నేనైతే ఎంతెంతో శక్తిలా ప్రయత్నిస్తాను. కానీ కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు మాత్రం లైక్, షేరు, సబ్స్క్రైబు చేయండి. ఓకేనా. ఈ గార్డెన్లో ఇలాగే ఉంటుంది అనుకోవచ్చు, కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ అంటే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఈ గార్డెన్కే స్పెషల్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. కానీ వాళ్ళు అదే పెట్రోలింగ్ టైప్లో వస్తారు, ఉంటారు, వెళ్తారు, అంతే. అంతకుమించి ఏమి పట్టించుకోరు. ఎటువంటి ప్రైవసీకి వాళ్ళైతే భంగం కలిగించారనమాట. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, వెళ్తారు, అంతేగాని మిగతా వాళ్ళకైతే ఇబ్బంది పెట్టరు. కాబట్టి ఆ టెన్షను, ఆ బాధలు కూడా మీరేం పడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఏడాది చూసినా ఉన్నాయిలే. మనం వెళ్ళి లోపల మన దగ్గర డబ్బు అనేది ఉండాల, అన్నీ లోపలే దొరుకుతాయి. A to Z దొరుకుతాయి లోపలే. మన దగ్గర ఉండాల్సింది ఉంటే చాలు. ఏది, డబ్బు, అదొకటి ఉంటే చాలా.
ఎన్ని రాజ్యాలైనా వెళ్ళుకొని వచ్చేయకూడదా, ఏ దేశమైనా తిరుక్కొని వచ్చేయచ్చు. అక్కడ మనకు స్ట్రైట్గా కనపడుతుంది కదా, ఆ చెట్టు వచ్చి ఎంత తెలిసిన 150 మీటర్లు ఉందంట. అంటే ఇంక ఎంత ఎన్ని అడుగులు అనేది మీరే చూసుకోండి. ఇది చూడండి, ఇదైతే స్పెషల్. మన ఏనుగు తల ఉంటుంది కదా, అలాగుంది ఆ చెట్టు అయితే. నేను చెప్పాను ఇంతకుముందు మన పోలీస్ వారు ఉంటారని, అలాగా పెట్రోలింగ్స్ వాళ్ళు ఉంటారు, అంతే ఉంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళది, మన వీడియో మనవి, మన హ్యాపీనెస్ మనది. ఏదికి వెళ్ళినాం కదా, మన పార్కులకి మనం చూడాలని వెళ్ళాం, చూసుకుంటాం వస్తాం. అలాగే మీరు చూసినారు కాబట్టి ఆడ ఇట్లా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా ఏమి చెప్పమంటారు చెప్పండి, ఇంతకుముందే చెప్పాను నేను, ఇలా ఉంటాయి గార్డెన్ అంటే, అలా ఉంటుంది. ఓకేనా, ఇలా ఎన్నెన్నో ఉంటాయి, కానీ మనమైతే ఏది పట్టించుకోకూడదు. కానీ మనం చేసే ప్రయత్నం అయితే, మనము మన సబ్స్క్రైబర్స్ చూపించే ప్రయత్నం అయితే మనం చూపించాలి కాబట్టి నేనైతే చూపిస్తున్నా. నన్నైతే ఎవరు తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను. ఇదైతే ముఖ్య గమనిక, నన్ను ఎవరు తప్పుగా అనుకోవద్దండి, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు, నేను వీడియో తీసా అంతే, నాకు సంబంధం లేదుపా. ఆ స్ట్రైట్గా కనపడేది వచ్చి కాటన్ సిల్క్ది చెట్టు. ఆ చెట్టుకు 200 సంవత్సరాల పైన ఉంటుందంట ఏజ్, దాని ఏజ్. ఓకేనా, ఎందుకు చెప్పానంటే నాకు అతను చెప్పడంతోనే తెలుస్తుంది నాకు కూడా. నేను మీకేమి ఏది కావాలని నాకు నచ్చిన విధంగా నేనైతే ఏది చెప్పడం లేదు. ఆ గైడ్ అనే అతను చెప్పడము, నేను మీకు చెప్పడం అంతే. తర్వాత ఇంకొకటి ఉంది దీంట్లో, మంచి పురాతనమైన స్పెషల్ ఐటమ్ ఉంది తెలుసా. ఇక్కడ ఇదే గార్డెన్లో ఉంది. ఈ గార్డెన్లో నేను పోకముందే ఉందని తెలుసు నాకు, కానీ ఇప్పుడు మీకు వెళ్ళి చూపిద్దామని నేను వచ్చా. కానీ ఇప్పుడు వచ్చేసాం అక్కడికి. ఏది అనుకుంటున్నారా, చూడండి స్ట్రైట్గా మనకు కనపడుతుంది కదా. ఏంది కనపడుతుంది, ఒక క్లాక్ కనపడుతుంది, అతి పురాతనమైన మోడల్ కంపెనీ అది. హెచ్ఎంటి, మనము యూజ్ చేసే వాచ్లు కూడా ఉన్నాయి హెచ్ఎంటి కదా. ఆ వాచ్ల్లో అది స్పెషల్ బ్యాటరీ ఉందన్నమాట, దాని కింద బ్యాటరీ సెట్ చేశారు హెచ్ఎంటి. అది ఇప్పటికీ వర్కింగ్లోనే ఉంది. టైమింగ్ రోమన్ లెటర్స్లో ఉండదు టైమింగ్ కూడా, మీరు కావాలంటే చూడొచ్చు. ఇప్పుడు నేను వెళ్తున్నా అక్కడికి, మీకు చూపించేదానికి జూమ్ చేసి మరి చూపిస్తా. వర్క్ అవుతుంది, క్లాక్ అయితే వర్క్ అవుతుంది. కానీ ఆ టైమింగ్ ఏంది ఏమనేది కూడా మీరే కామెంట్ చేయండి. మీకు కరెక్ట్గా మీకు తెలుస్తుంటే, అది రోమన్ లెటర్స్లో ఉంది. రోమన్ లెటర్ని చూసి మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను నేను, ఎందుకంటే మీరైతే కామెంట్ చేయండి. హెచ్ఎంటి కంపెనీ వాచ్ ఇదనమాట. ఇది ఏంది ఇంతసేపు చెప్తున్నాడు, టైం ఏం కనపడలేదు, ఇదంతా అనుకుంటున్నారా? కనపడుతుంది, అదిగో వచ్చింది కదా చూడండి. క్లాక్ అయితే రన్ అవుతాను చూడు, ఆడ ఆల్రెడీ ఒక ముళ్ళు, రెడ్ కలర్ ముళ్ళు తిరుగుతూనే ఉంది కదా. అక్కడ వాళ్ళు క్లీనింగ్ చేస్తూనే ఉన్నారు. టైమింగ్ చూసారా? టైమింగ్ చూసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఎంత టైం అవుతుంది అనేది. ఇది వచ్చి ఫ్లవర్, రెడ్ ఫ్లవర్స్, ఇది బాగుంది అనేది నేనైతే వీడియో తీసి పెట్టినా మీకోసమే. ఎందుకంటే మీరు ఎవరైనా ఫోటో స్పాట్ తీసుకునే దానికి చాలా బాగుంటుంది ఆ ఫ్లవర్స్ దగ్గర, కాబట్టి ఆ వీడియో కూడా మీకోసమే పెట్టా. ఇక్కడ చేయబట్టుకొని తిరుగుతూ ఉండేది, ఎక్కడ చూసినా వీడియోలు కనపడతా ఉండేది నేనే. మీరు ఎవరైనా అనుకుంటున్నారేమో, కానీ నేనే. కానీ మీకు అప్పుడప్పుడు నేను కనపడాలి కదా వీడియోస్లోని, నేను అప్పుడప్పుడు కనపడతా ఉన్నా. తర్వాత చూడండి, ఇప్పుడు నేను చేయి చూపించేది ఏదంటే, ఇంతకుముందు చెప్పిందే, ఏది కొన్ని సంవత్సరాల చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, అవే చెట్లు అనమాట. ఆ చెట్లనే చూపిస్తున్నా. ఇక్కడ ఉండేది అన్ని గార్డెన్లో అంతా చెట్లు, అదేంటి పచ్చదనం, పరిశుభ్రత, అంతే. ఇక్కడ ఉండేదంతా గార్డెన్లో ఉండేది అన్నీ అవే. కానీ మనము వీడియోస్లో చూసేదానికంటే కూడా డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది. ఆ ఫీలింగ్ అయితే నేను మాటల్లో చెప్పలేను, ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి. ఈ వీడియో తీసేటప్పుడు మీరు వెళితే మీకు తెలుస్తుంది అది ఎలా ఉంటుంది ఏమనేది. అక్కడ ఏముందంటే పైకి చూపించిన దగ్గర తేనె పుట్ట ఉందన్నమాట. ఆడ తేనె పుట్ట ఉందని ఆ వీడియోకి అయితే క్యాప్చర్ చేద్దామని చూసా, కానీ దొరకలా. అతన్నే అడుగుతున్నా ఈ తేనె ఎలా తీస్తారు ఏమని, అతను కూడా నాకైతే తెలియదు అన్నాడు. కాబట్టి మన ఫ్రెష్ తేనె ఏమైనా దొరుకుతుందేమో అని ట్రై చేశా. ఆ తేనె పట్టు కాదు కదా, తేనె పుట్ట కూడా దొరకదు మనకి ఎవరోళ్ళు, కానీ ఊరికే అలా ట్రై చేసాం అంతే. సరేనా, ఇప్పుడు ఇంతటితో ఏమవుతుందంటే ఈ వీడియో ముగిస్తున్నాం అనమాట. ఈ బొటానికల్ గార్డెన్ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే మా కష్టమే మీకు సుఖం. అలా ఎందుకంటున్నా అనుకుంటున్నారా? అంటే మేము వెళ్ళి కష్టపడి వీడియో తీసి పెడుతున్నాను కదా, మీరు చూసి ఆనందపడతారు ఇలాంటి లొకేషన్స్ అన్నీ. కాబట్టి నేను వెళ్తేనే కదా మీకు చూపించేదానికి బాగుంటుంది. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు వీడియో చూస్తేనే నాకు ఆనందము. కాబట్టి మర్చిపోకుండా, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ఇంకా ఎన్నెన్నో పెట్టాలని ఆశిస్తూ మీరు నాకు
చూడండి పిల్లోళ్ళు చూడండి కబడ్డీ ఆడుకుంటారు. ఇంతకుముందు ఆల్రెడీ ఫస్ట్లో చూశారు మీరు, కబడ్డీ ఆడుతున్నారు. ప్రో టీమ్ అయితే కాదు కానీ కబడ్డీ ఆడుకుంటున్నారు పార్కులో, అదే గార్డెన్లో ప్రశాంతంగా. పార్క్ అని అనొచ్చు, గార్డెన్ అని అనొచ్చులేండి, కానీ వాళ్ళైతే పేరు వచ్చి బొటానికల్ గార్డెన్ అని పెట్టారు. నేనైతే పార్క్ అనుకుంటా, గార్డెన్ అని అనుకోవచ్చు. అది మన చేతులు, మనకు నచ్చినట్టు అనుకోవచ్చు, వాళ్ళదేముంది. ఓకేనా, చూడండి వెళ్ళండి ప్రతి ఒక్కరూ. నాకు తెలిసినంత వరకు ఈ గార్డెన్కి వెళ్తే చాలా, బెంగళూరుకి వెళ్ళినప్పుడు చూసేదానికి ఇది ఒక మంచి ప్లేసే. ఎందుకంటే మనం పెట్టే 30 రూపాయల టికెట్తో ఏమైపోదు, కానీ ఒక రోజంతా స్పెండ్ చేయొచ్చు పార్కులో. ఈ పార్కులో కానీ పచ్చదనం కానీ హ్యాపీగా, గొడవ పడాలన్నా గార్డెన్కి వెళ్ళండి, మనసు విప్పి మాట్లాడుకోవాలన్నా గార్డెన్కి వెళ్ళండి, మీరు ఏది చేయాలన్నా కూడా, కొట్లాడుకోవాలన్నా కూడా గార్డెన్కి వెళ్ళండి. ఎందుకంటే ఇంకొకరికి తెలియకుండా ఉంటుంది. ఓకేనా, ప్లీజ్ మా వీడియోని మాత్రము సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా, ఓకే బాయ్.